అలంకారములు భాషకి సౌందర్యంను కలగజేసేవి అలంకారములు. అవి రెండు రకాలు: శబ్దాలంకారము, అర్థాలంకారము. శబ్దం ప్రధానంగా కలిగినటువంటి అలంకారాలను శబ్దాలంకారాలు అని అంటారు. అవి అంత్యానుప్రాసాలంకారం, వృత్యానుప్రాసాలంకారం, చేకానుప్రాసాలంకారం, ముక్తపదగ్రస్త అలంకారం, యమకం. అర్ధ అలంకారము ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, స్వభావోక్తి అలంకారము, రూపక అలంకారము, అతిశయోక్తి, శ్లేషాలంకారము. శబ్దాలంకారాలలో ఫస్ట్ది అంత్యానుప్రాస అలంకారము. అంత్యాను అంటే చివర అని అర్థం. ఒకే అక్షరం వాక్యం చివర మాటిమాటికి వస్తే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటాము. అశోకవనంలో సీత విలపించే శోకం చేత. ఇక్కడ చూడండి, అంత్యాను అంటే చివర, ఇక్కడ తా వచ్చింది, ఇక్కడ తా వచ్చింది. ఒకే అక్షరం వాక్యం చివర మాటిమాటికి వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అని అంటాం. సెకండ్ది వృత్యానుప్రాస అలంకారం. వృత్యాను అంటే ఒక హల్లు అనేక సార్లు రావడం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు అనేక సార్లు వచ్చినట్లయితే అది వృత్యానుప్రాస అలంకారము. ఉదాహరణకు చూడండి, రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఇక్కడ థా అనేది చాలాసార్లు రిపీట్ అయింది. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు అనేక సార్లు రావడం వృత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారము. చేకానుప్రాస అలంకారము, చేక అంటే ఇక్కడ జంట అని అర్థం. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటాం. ఉదాహరణకి, నీకు 100 వందనాలు. ఇక్కడ 100 అంటే 100, వందనాలు అంటే నమస్కారాలు, నమస్కారములు. ఇక్కడ అర్థం వేరే ఉంది, వేరేగా ఉంది. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే రావడం దాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటాం. 100 అంటే ఇక్కడ 100 అంటే 100, వందనాలు అంటే నమస్కారములు. ఫోర్త్ది ముక్తపదగ్రస్త అలంకారము. ఒక పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తి అవుతుందో అదే పదంతో తరువాత పాదం లేదా వాక్యం మొదలవుతుంది. ఇక్కడ చూడండి, ఏ పదంతో పూర్తి అవుతుందో మళ్ళీ అదే పదంతో మొదలవుతుంది. దానిని ముక్తపదగ్రస్త అలంకారం అని అంటారు. యమకం. అర్ధభేదంతో కూడిన పదాలు మరలా మరలా వస్తూ ఉంటే దానిని యమకం అంటారు. ఉదాహరణకి, లేమ ధనజుల గెలువగా లేమ. అర్ధభేదంతో కూడినవి మరలా మరలా రావడాన్ని యమకం అంటారు. లాఠానుప్రాస అలంకారము. అర్థంలో భేదం లేకున్నా తాత్పర్యంలో భేదం ఉన్నట్లు చెప్పడాన్ని లాఠానుప్రాస అలంకారము అంటారు. కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇక్కడ కరములు అంటే చేతులు, ఈ కరములు శ్రేష్టమైన. అర్ధభేదం లేకున్నా తాత్పర్య భేదం ఉన్నట్లు చెప్తే దానిని లాఠానుప్రాస అలంకారము అని అంటారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈజీగా గుర్తుపెట్టుకోండి. అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంది? చివర చివర మాటి మాటికి వస్తే, ఒకే అక్షరం చివర మాటి మాటికి వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటారు. అంత్య అంటేనే చివర. వృత్తానుప్రాస అంటే ఒక హల్లు పలుమార్లు రావడాన్ని దాన్ని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. చేకానుప్రాస అలంకారము అంటే నీకు 100 వందనాలు. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తాయి. ఇక్కడ 100 అంటే 100, వందనాలు అంటే నమస్కారాలు. చేకానుప్రాస అలంకారముకి లాఠానుప్రాస అలంకారానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
నీటిలో పడిన తేలు తేలుతుందా? అరటి తొక్క తొక్కరాదు. ఇది చేకాను. లాటానుప్రాస అలంకారము. దీన మానవులకు చేయసేవ సేవ. దీన మానవులకు చేయసేవ సేవ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.